ఆగో ఈ నల్లమొక్కపొడు రాత్రి అన్నం తినలేదా ఏంది? నన్ను లేపని కూడా లేపలే. ఓ మనిషి, ఇంకా వండుకొనే ఉన్నావా? బయటికి రా. అగో రాత్రి నువ్వు అన్నం తినలేదా? ఏం తిని అన్నావు? నేను అన్నం తినలే. ఎవడు అడిగాడు నిన్ను? నేను వచ్చేసరికి నువ్వు చప్పడగా వంటివి. నేను పోయి గిన్నెలా అన్నం వేసుకొని తినన్నా. అయినా సాయంత్రం ఏం కూర అండేవే? బబ్బరిత్తుల కూర వండినా. తినబుద్ధి కాలేదా? ఎందుకు తినలే? ఎందుకు తినలే అంటావా? నువ్వు కూర అనేది నాకు తెలుసు, నీ కూర చూసిందా? ఆయన ఆ ఇత్తులు తింటే పిత్తులత్తనే అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. గంటకాయ ముందరసాన్ని ఇత్తుల కూర తింటలేను. మరేం తింటావు? నీస్ కౌసు తింటావా? నీస్ కౌసు పెడితే గిన్నె ఆరకుంటా తింటావు. నీస్ కూర అయితేనే తినబుద్ధి అవుతుంది, ఈ కూరగాయలు అయితే నాకు తినబుద్ధి కాదు. అందుకే సపరేగా వన్నా. నువ్వు సపరేగా తిన్నావంటే కొంపలు మునుగుతాయి. నువ్వు రెండింటికి వచ్చిన అన్నం అంటావు. అట్లాంటిది నువ్వు అన్నం అడగలంటే ఎవరింటి కడ తిన్నావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? వాళ్ళ ఇంటికాడ కూర పువ్వు ఎక్కువ ఉన్నదని తిందుదా శంకరి అని నన్ను పిలిచి పెడతారా? ఏం మాట్లాడతావే? మరెందుకు తినలే? అరే మందు తాగేసరికి అన్నం తినబుద్ధి కాలేదే. ఆడ బీరు తాక్కుంటా మిర్చి తింటే ఒకారం వచ్చినట్టయింది. పుట్టాలు పిక్కిన ఒకారం వచ్చినట్టయింది. చికెన్ బిర్యానీ తిన్నామని వాళ్ళు తెచ్చిరు. అల్లొక్క ముక్క నోట్లో పెట్టుకున్నా, ఆయనతో కక్కచ్చినట్టయింది. ఎందుకైందో నాకేం అర్థం కాలేదే. అయిందా? బాగైందా? ప్రతిదానికి అందుకే సపడగచ్చి పన్నా. చల్ల తాగిన కూడా కక్కత్తంది పాడగాను. ఈ మధ్య మందు కూడా తాగుతానా? అయ్యో, రోజు తాగుతానా అన్న రవలి. ఎప్పుడో అప్పుడు అట్లా సైజు చూస్తా. నీకు మందు పైసలు ఎవరు ఇస్తారు? నాకు మందుకు ఎవరు పైసలు ఇస్తారే? ఏం మాట్లాడతానవే? నా పైసలే నేను తెచ్చుకున్నా, తాగినా, ఆడ కూర్చున్నాక ఒకటి 10 మంది అమ్మారు. పాత దోస్తులు అందరూ కలిసినాక నువ్వేం తాగుతావురా అంటే ఇంకో నేనైతే బీర్ తాగుతారన్న. ఒక బీర్ తాగిన కాడు బెన్నెస్ ఫైట్ పెగ్గు పోసిండే. కోడొచ్చిండు, సిగ్నేచర్ పెగ్గు పోసిండు. ఇక మందు మీద మంది అందుకే ఉకారం వచ్చినట్టయిందే పాడగాను. ఒక్క బీర్ తాగితే మంచిగా తినపోతున్నా నేను. నీకు తెలుసు కదా. ఎన్నడలేని సోబతలు ఇవాళ ఎందుకు కలుతారు నీకు? అయ్యో, వైన్ షాప్ కు పోతే కలిసిరు. నేను కావని పిలుచుకున్నానా, వాళ్ళని రమ్మన్నా. ఆయన నా పని నాకే కాదే. నువ్వు ఎందుకు పోయినావు? అరే పొద్దున రాక డాక్టర్ నడిపిన కదా, పోయేద్దామని పోయొచ్చిన. అట్లా ఏంది ట్రాక్టర్ నడిపినావా? ట్రాక్టర్ కొని అని మా బాప ఎమ్మడి పడ్డావు. కొని ఇచ్చినాక 4 రోజులు అవుతాను ట్రాక్టర్ అక్కడ ఉండి. ఒక్కరోజు చక్కగా తీస్తానా? తీయక నిన్ను ఒక్కరోజు తీసి తాగొచ్చి ఇంట్లో పడినావు. ఇంకా ట్రాక్టర్ నడిపినా అంటానా? అయ్యో, అలా తప్పేమున్నదే. నేను మందిని అడిగినా, మీ అయ్యనేనే. అందరికి ఊళ్ళో ట్రాక్టర్లు ఉన్నాయి, నాకు ఒక్కనికే లేదు. నాకు లేకపోతే చిన్న చూపు చూడరానే. అందుకే ట్రాక్టర్ కొని ఇవన్నా. ఆయన గిరాకరాన్ని ట్రాక్టర్ అక్కే ఊరంతా అక్కే తింటారా నానే పొలాల పోయి. ఆయన నీకు అర్థమైతుందా? తీయక ట్రాక్టర్ తీసిన కదా. ట్రాక్టర్ తీయనంటే ఏమనుకుంటారే? బండి స్టార్ట్ చేయాలి, క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, స్టీరింగ్ అటు ఇటు దింపాలి. మీరు బాగా బరి తెగించేశారయ్యా. ట్రాక్టర్ కదా, హార్డ్ ఉంటది. ఆ గేర్ ఇట్లేసి ఆ స్టీరింగ్ తెంపి ఒక్కొక్కసారి బ్రేకులు రావు, నిలబడి టక్కన దొక్కాలి. తొక్కి తొడలను వచ్చినాయి, తిప్పి దబ్బలను వచ్చినాయి. ఇంకో అరిసే చూడు, గేర్ ఎత్తే పొక్క పడ్డది. అబ్బో, ఊరుకులాట ముందున పోదునా అన్నట్టు ఒక్కరోజు ట్రాక్టర్ నడిపి గిన్ని మాట్లాడుతున్నావా? ఇంకా విమానం నడిపితే ఇంకెన్నందువో అన్ని ఎటకారం మాటలు మాట్లాడతావేంది రావాలి. ఈ ట్రాక్టర్ నడపదందుకే శాతం ఎత్తలేదు, ఇంకా విమానం నడుపుతానే. ఒకవేళ విమానం నడిపితే మీదికే పోతే గానీ కిందికైతే రానే. ఈ మాటలకేం తక్కువ లేదు గాని ట్రాక్టర్ నడపవోవా? అట్టిగా 5 లక్షలు నీళ్ళల్లో వేసినావు, ఇంటి ముంగట్నే ఉంటాని, పోయి నడుపుకోరాను. అరే గిరాకులేంది అట్లే దిగిరా నానే. మా నడుపుతా గాని ఇంత సాయ పెట్టుకరా. మా వెట్టుకత్తది. మా బాబు పట్టి ట్రాక్టర్ కొనిచ్చి 5 లక్షలు నీళ్ళల్లో వేసిండు. అరే సీజన్ ఉన్నప్పుడు దాని పని దానికి ఉంటదే. అంటే ఇక రోజు 5 లక్షలు పెట్టుకొని ఇచ్చిందని 30 రోజులకు పని దొరుకుతా అనుకుంటాను. ఎప్పుడు నీకు సీజను? అరే వరి కోయాలి, వరి కోసి వడ్లు పట్టినాక బత్తాలు నింపినాక మార్కెట్ కి వేసుకపోతాం. పత్తి ఏరినాక బత్తాలు నింపినాక మార్కెట్ వేసుకపోతాం. ఇప్పుడు పొలాలే ఉండే ఏంటుందండి, అట్టి రోడ్డు ఉంటుందన్నా. ఏం మాట్లాడతాను? అర్థమైతుందా నీకు? అట్టే ట్రాక్టర్ నడుపుకుంటావో? అట్టిగా నడుపుకుంటే ఎట్టుకోవాలి. అన్ని హెచ్చరిక మాటలు మాట్లాడతాను, మళ్ళీ నవ్వుతానవా?
నవ్వుతే దవడలు వస్తా ఇప్పుడే అంటూ అదే మా బాబు 5 లక్షలు నీళ్ళలో వేసినావు డాక్టర్ ఇంటి ముంగడ పెడతానా అట్టిగా నాశనం చేసినావు అంటారు మళ్ళీ నీకు నవ్వేంటే అట్టే నడితే రోజు నీకు పని ఉన్నది అనుకుంటారు అందరూ అంటే అంతేనా? ఎక్కువ పని ఇస్తారు. మళ్ళీ అలా నీళ్లు వస్తావానే డీజిల్ కి పైసలు ఉండద్దా మరి లేకపోతే ఏంది నీకు ట్రాక్టర్ పని ఎప్పుడు దొరకాలి 5 లక్షలు అప్పు ఎప్పుడు తీరాలి దానికి బదులు కారు కొనిమన్నా అయిపోవు హైదరాబాద్ కు ఇడికి నడుపుకుంటుంది నువ్వు. అరే రవలి నువ్వు అన్నది నిజమేనే నీ అవ్వ ట్రాక్టర్ ఎట్లా కొనిచ్చింది కదా ఇంకో 5 లక్షలు పెట్టి కారు కొనివనే హైదరాబాద్ కిరాయిలు కొడతా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా ప్రతి ఒక్కరు ఓ శంకరి మాకు పెళ్లికి పెట్టినంటనే ఇక అప్పుడు మనకు పైసలు ఇటు హైదరాబాద్ పైసలు ఇటు పెళ్లిళ్ళ పైసలు ఎటువైనా నన్ను కారు కిరాయి రా అని అందరూ ఇస్తారే మీ బాబును కొనియమంటారా 5 లక్షలు పెట్టి ఇంకో కారు అగో ఇంకో కార్ ఏంది ఇంత ముందు ఇంకో కార్ ఏదో కొన్నట్టు ఉన్నదే ఒక ట్రాక్టర్ ఇప్పుడు నువ్వు కారు కొంటే బాగా నడుపుతా అంటానా ఉన్న ట్రాక్టర్ నడుపుతలేవు. ఓ పిసదనా ట్రాక్టర్ అయితే బొక్కలన్నీ నదులుతాయి ఇట్లా నడుపుతాంటే ఎగురుతాం అదే కార్ అయింది అనుకో మంచిగా ఏసీ పెట్టి మంచిగా పాటలు పెట్టుకొని లొందర్లలో కూడా గేరేసిపోతుంటే నున్నగా పోతుంది పెయ్యి కూడా కదలది. అదే ఈ ట్రాక్టర్ అయింది అనుకో డాంబర్ రోడ్డుకు స్పీడ్ బ్రేకర్ ఉంటుందా అది స్పీడ్ బ్రేకర్ కాడ ఇట్లా బ్రేక్ వేసి గేరేసి ఎత్తినాం అనుకో ఇంకో ఇట్లా ఎగిరి పడతాం. అదే కారు ఇంతెత్తు స్పీడ్ బ్రేకర్ అయినా పోయినా పోనట్టే ఇంకో మెత్తగా పోతుంది కారు కొనివనే ట్రాక్టర్ కొనిస్తే బగ్గా వలగొట్టినావా అని ఇప్పుడు కారు కొనివ్వమంటావా? కారు లేదు ఏం లేదు చాయ్ తాగి వేరే పనికో. అగో నల్ల మొక్క పొడ అబ్బా ఉన్నది ఒకటే బిడ్డ కారు కొనిస్తే ఏమైందని మీ అయ్యో నీ అవ్వ పాపం మా మామకు తెల్లారులేసి కాలు మొక్కాలే ట్రాక్టర్ కొని మామ అంటే అడగంగానే కొనిచ్చిండు. ట్రాక్టర్ కొనిచ్చిండు కానీ పాడుగాను గిరాకులు లేవాయే గిరాకులు లేని నేనేం చేస్తా చెప్పు. ఇప్పుడు పొలాలు ఎన్ని రోజులు అంటే పొలాలు దున్నినా పత్తులు ఏరినప్పుడు పత్తి బత్తాలు మార్కెట్లు వేసిన ఇప్పుడు పొలాలు కోతకు రావాలి వడ్లు పట్టాలి మళ్ళీ మార్కెట్ పోతేనే పొలాలు కోసినాక మార్కెట్కి వేసుకపోతా వడ్లు పత్తులు ఏరినాక మార్కెట్కి వేసుకపోతా తర్వాత పొలాలు దున్ను ఉంటుంది తర్వాత రికామేనా ఏం చేస్తాం. ట్రాక్టర్ పైసలు ఎందుకు తెరాయి నా పిల్లం ఊక 5 లక్షలు నీళ్ళలో వేసినామని నీ అవ్వ మా కొనిచ్చిన మా మామనిలే గాని నా పిల్లం బగ్గంటాను. ఈ సీటు ప్రింగులు వేయనట్టున్నాయి అవ్వ అన్ని కొనిచ్చింది కానీ గిటొక్కటి మంచిగా బాక్స్ పెడతా. ఇప్పుడు పొలాలు కోసినాక వడ్ల బత్తాలు మార్కెట్కి వేసుకపోవాలిగా ఒక్కడనే పోయిందనుకో అంత బోర్ కొడుతుంది. ఆయన ఇది ఎక్కువ ఉరకదు కదా మంచిగా పాటలు పెట్టుకొని పోవచ్చు. మేఘమా మరువకే మోహమా విడువకే పాట నచ్చపోయింది అనుకో రిమోట్ ఎక్కే కొట్ట గిట్లో తిన్ననుకో చేతిలోన చెయ్యేసి చెప్పయ్యవా నన్నెన్నడూ విడిపోవని ప్రేమ మీద ఒట్టేసి చెప్పయ్యవా నన్ను వీడని జత నువ్వని అనిపోవచ్చు. ఆయన నా భ్రమ కదా ట్రాక్టర్ గిరాకులు లేకుండా అప్పుడప్పుడు ట్రాక్టర్ ను మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు గిరాకులు వచ్చింది అనుకో ఎట్లా నడపాలి ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటానా అంటే ట్రాక్టర్ నడపరాదే కొనిచ్చిన మా మావ గాని అట్లా ఇక ట్రాక్టర్ నడిపి ఉన్నా కదా ఇన్ని రోజులు రికా ఉండే వరకు పాడుగాను పానం అంతా కొట్టుకుంటాంది ఇక నడిపినట్టు ఊహించుకుంటానా అగో వడ్ల బత్తాలు లోడ్ వేసిరా వేసుకొని పోతారా నీ అక్క ఎవరన్నా చూస్తే ఈ శంకర్ గానికి పిచ్చి లేచిందా ఆనిచ్చాడే పాట పాడుకుంటాడు ఆనిచ్చాడే చిన్న పొరుని లెక్క అని గేర్లు వేసుకుంటాను అంటారు. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఇంకా నా పిల్లం అత్తలేదు ఛాయ్ పెట్టుకరమ్మా అని అంటే అది వచ్చినాక చిన్న పోరడు తోలిన ట్రాక్టర్ నడుపుతాను అంటే దానికి చెప్పాలి చిన్న పోరని కాదే ఇప్పుడు ఇన్ని రోజులు ట్రాక్టర్ మూలకున్నది కదా ఈ బ్రేకులు ఈ స్టీరింగ్ గేర్లు చెక్ చేస్తానా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేది సీజన్ కదా అని చెప్తా అట్లా.
ఇంకా అప్పుడప్పుడు చెకప్ చేసుకోవాలి, బండి స్టార్ట్ చేయాలి. అట్టిగానే ఉంచినాం అనుకో ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పొలాలు దున్నుడు అవుతుంది. మా అల్లుడు ట్రాక్టర్ కొనేరాక మామ ట్రాక్టర్ కొని నీ పొలాలు దున్నుకొని బతా ఏం పని రాదు నాకు అన్నాడు. ఒక్క నా ట్రాక్టర్ తీస్తలేడు. ఇయ్యాలన్నా తీసి నచ్చలేదా పోయి చూసేస్తా. బిడ్డా బిడ్డా రావాలి. ఆగో ఏంది బాపు గిట్లొచ్చినావు? అవును బిడ్డ, ట్రాక్టర్ రోజు నడుపుతుండ అల్లుడు. బగ్గా నడుపుతాడు, ఒకసారి గడు చూడే బాపు. ఓ ఇక రికా ఉండా ఆయన 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడ్డాను అనుకో, నీ అవ్వ మా మామ ఇచ్చే ట్రాక్టర్ పైసలు తీరతాయి. ఆగున బండి నడుపుతుండా బిడ్డ? దా అడుగుదాం. చూడాలని ఉందే. నీ అవ్వ కొద్దులు అయితే మీద ట్రాక్టర్ ఎక్కువగానే మీకు పని లేదు, మాకేమో ఫుల్ పని ఉన్నది. ఈ ట్రాక్టర్ నడిపే కాడికి వచ్చి ఓ మనిషి అని పిలుస్తావా? నేను సీనియర్ డ్రైవర్ కాబట్టి కంట్రోల్ చేసిన మీది ఊరు కాదు. లేచి గిట్ట దొక్కితే 2 పయ్యలు గిర్రన తిరిగినాయి. సరిపోయారు ఇద్దరును. చూసినావా బాపు, పని లేకపోయేసరికి పిచ్చోన్ లెక్క తయారు అయ్యిండు. అటు ఏంది పట్టే? ట్రాక్టర్ నడుపుకుంటా ఉడుకు సాయి తాగితే నా మీద వాడి కాలన్నాను చూస్తానవా? చూసినావా నీ బిడ్డ కథ? ఆగున్న ట్రాక్టర్ నడిపి చాయ్ తాగుతూ మీద పడుతుంది అంటున్నావు. నువ్వు చిన్నోడు అనుకో, నా పెద్దను అనుకో అల్లుడు. మరి లేకపోతే ఏం చేయండి మామ? నువ్వు పనులన్నీ అయిపోయినాక ట్రాక్టర్ కొనిత్తివి, తీసుకొచ్చి 50 సీట్ కింద పెట్టినా. ఈ తెల్లారు ఎత్తే చాలు మా బాబును 5 లక్షలు ముంచినావు, ట్రాక్టర్ ఇంటికాడ పెట్టుకున్నావు, దాన్ని చూసి మురిసిపోతావు. నువ్వు బండి నడపవా? నువ్వు పోయి నడుపు అంటే నీ బిడ్డ బాధ భరించలేక ఆగున్న ట్రాక్టర్ నడిపినట్టు యాక్టింగ్ చేస్తానా మావా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. బిడ్డ ఎప్పుడు పడితే అప్పుడు నడపడానికి ఇదేమన్నా ఆటో అనుకున్నావా, కారు అనుకున్నావా? దీని సీజన్ దీనికి ఉంటది. పొలాలు కోసిన తర్వాత బంతి కొట్టుడు ఉంటది, వడ్లు జార కొట్టుడు ఉంటది. బాపు అంటే ఒక వ్యవసాయానికి పని చేస్తాందా? ఒక్కొక్కరు ఇసుక జార కొడతారు, కంకర జార కొడతారు, ఇటుక జార కొడతారు. నువ్వు గమ్మత్ మాట్లాడతావేందా బాపు? నీ ట్రాక్టర్ వ్యవసాయానికి కాదే, అన్నిటికి పని చేస్తుంది. ఆయన గిరాకులు మనం చెప్పొద్దానే. నేను ట్రాక్టర్ కొన్నది ఊళ్ళో ఎవరో తెలియదే, మొన్ననే కొంటివి. ఇక నేను ట్రాక్టర్ కొన్నాని ఊరు సాటింపు చేస్తా. ఇసుకున్న చెప్పురి, ఇటుకున్న చెప్పురి, మొర ఉన్న చెప్పురి, కంకర ఉన్న చెప్పురి, తక్కువ రేటుకే జార కొడతా. మా మామ నాకు ట్రాక్టర్ కొనిచ్చిండు. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చేస్తా. ఎందుకే తొందరపడతాను? కొనియక మా మామ కొనిచ్చిండు. ఆయన నువ్వు ఈయన ఎడుతావేంది? అల్లుండి నేను కేసుకొస్తావు, ఆయనకు సపోర్ట్ ఇస్తావని. నీకు ఇస్తారా సపోర్టు? నాకు చూసినావా బాపు, గిన్ని సమాధానాలు చెప్తాను గాని బండి అయితే ఇస్తాడా? మరి అసోంటి దానివి అల్లుడు ట్రాక్టర్ కావాలంటుండు బాపు అని నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు అడిగినావు బిడ్డ? కొనిస్తే నడుస్తాడు అనుకున్నా గాని గిట్ల ఇంటి ముందర పెట్టుకొని ముడుకోలేదా బాపు? సరే బిడ్డ, అల్లుడు ట్రాక్టర్ కొన్నది ఊళ్ళో ఎవరికి తెలియదు కదా. నేను పోయి ఊళ్ళో అందరికి చెప్తా. అల్లుడు నేను గిరాకీ చెప్తా, మంచిగా నడుపుకుంటావు కదా? సరే మామ చెప్పే, రికామ్ లేకుండా నడుపుతా. కానీ మీ బాబును గిన్నె నిలబెట్టి మాట్లాడతావానే? లోపలికి తీసుకుపోయి సాయి పోద్దాంపా. మామ వస్తా గాని నువ్వు ఈ షాయ్ తాగు. ఏంటిది మాకేంటిది అంటున్నా? సల్లారిన సాయి తాగన్నాడే. చూసినా మామ నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందా? అది ఉడుకు చేసి పోతుందా? మరే మామ గిరాకైతే చెప్పు. చెప్తామా? బిడ్డ కూడా మాట ఇచ్చినావు. గా రాజుగాడు మొన్న ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు. నీ అవ్వ ఇలా పొద్దుగాల మా అయ్య మేకకాయలు తెచ్చిండు. మా అవ్వ ఏం చేసింది తెలుసా? దగ్గరికి పులుసు పెట్టింది. నేను కడుపు నిండా తాగినా. ఈ శేఖర్ గడ్డి ఇటు పోతాడు. ఓ శేఖర్ ఇటు రారా. ఎటు పోతున్నారా? ఎట్లేదన్నా నీ గురించి చెప్తానా. అవురా ఓ శేఖరు, నువ్వు ఎంత తిన్నా కట్టెపుల్ లెక్క బక్కగా ఉన్నవేంద్రా. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు అరే నీకు ఒక ముచ్చట చెప్తా, నేను చెప్పింది ఎత్తవారా? అవో చెప్పన్నా చేత ఇంటవారా? అయితే చెప్తాను. ఏం లేదురా, నువ్వు ఒక వారం రోజులు మేక పులుసుతో తిను, ఇంకో వారం రోజులు చేపల కూరతో తినరా, ఇంకో వారం ఏం చెప్తావు చెప్పన్నా మటన్ తో తిను, ఇంకో వారం బిర్యానీ తినరా. అప్పుడు నువ్వు కప్పు ఉప్పినట్టు పెద్దగా ఉప్పుతావురా. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. అవునే రావన్నా, నువ్వు తెలివి ఉండి మాట్లాడుతున్నావా తెలివి లేక మాట్లాడుతున్నావా? మేక కూర అన్నా మేక పులుసు అన్నా ఒకటే కాదే.
అరే శేఖరు నాకు తెలివి ఎందుకు లేదురా, నేను చెప్పేది కరెక్ట్ రా. అరే మేక కాళ్ళ పులుసు ఒక వారం రోజులు తిను, మేక కూర ఒక వారం రోజులు తినరా. ఆ రెండు కలిపి తిన్నావనుకో నువ్వు కప్పు పిల్లట్టు ఉప్పుతావురా. అవునన్న నువ్వు చెప్పింది నేను తప్పిగిన్నా కావచ్చు. సరే అన్న, మేక కాలు తెమ్మంట, మేక కూర తెమ్మంట, ఇవే 10 రోజుల దాకా తింటా నేను. ఆ ఇప్పుడు దారికి వచ్చినవురా. అరే శేఖరు మీ అయ్యను మేక కాళ్ళు తెమ్మాను, మేక కూర తెమ్మాను, ఈ రెండు కలిపి 10 రోజులు తిన్నావు అనుకో నువ్వు యాట కన్నా ఎక్కువ బలుతావురా. సరే అన్న, అయ్యో ఇప్పుడే తెమ్మంట. పో పో. అవ్వ పోరాడు ఎంత తిన్నా గట్టినే ఉంటాడు. ఈ అబ్బాయిల పొద్దంతా ఎవ్వరు చూసినా ఎవరు అత్తలేరు, ఎవరైనా ముచ్చట పెడదామంటే సి అగో ఈ శంకరన్న అత్తండిగా. ఓ శంకరన్న ఇక రాయే దా. ఏమిరా రవిగా ఆళ్ళ పొద్దుగాల కడుపు నిండా తిన్నావు, ఇంత కింద కూర్చున్నావు. ట్రాక్టర్ నీదేనారా? నీదేనా? నాదే. ఇలా పని లేదారా? ఎక్కడికి? అరే ఒక ముచ్చట చెప్పన్నా, ఎవరికి చెప్పకు. చెప్పా. నేను మా మామ మొన్ననే ట్రాక్టర్ కొనిచ్చిండ్రా. ఆ కొనిచ్చి 20 రోజులు అవుతుంది, కానీ ఊళ్ళో ఎవరో తెలియదు. అయ్యో ఎవరికి చెప్పుకోలేదా చెప్పేది నీగా. ఆ 20 రోజులలో ఒకటే గిరాకీ వచ్చిందిరా. ఒకటే గిరాకీ ఆయనతో చేసిన ఇంట్లో కూర్చున్నాక నా పిల్లం ఒకటే లొల్లి. అయ్యో ఏం లొల్లి అనుకుంటాను? అద్దంటే మా నాన్న దగ్గర 5 లక్షలు నీళ్ళల్లో వేసినావు, అందరికి ట్రాక్టర్లు ఉన్నాయి అన్నావు, నువ్వు ట్రాక్టర్ దున్నుతా అన్నావు, వడ్లు కొడతా అన్నావు, ఇంటి ముంగట పెట్టుకొని ముడతానా అని ఒకటే లొల్లి చేసిందిరా. నిన్న ఇక వశపల్లె. ఇక ఇది అట్లా చేస్తుందని ట్రాక్టర్ దగ్గర పోయి నేను అట్టిగానే స్టార్ట్ చేసిన నడుపుతా అంటే వచ్చి ఏమన్నా నీకు పిసగిట్టలు వేసిందంటే నువ్వే కదా నడుపు అన్నావని నేను అన్నా. అంతే మా మామ వచ్చిండు, ఏం బిడ్డ ఏం లొల్లి పెట్టుకుంటారంటే, చూడు బాపు అద్దంటే ట్రాక్టర్ అద్దంటే కాదు ట్రాక్టర్ కొని అని ఎమ్మడి పడ్డాడు కదా, ఇంకో ట్రాక్టర్ కొని ఇచ్చినాక ఇంటి ముంగట పెట్టుకున్నాడు బిడ్డ అని. ఇక అదంతా సోది నడిచినాక మా మామకి చెప్పిన, ఇంకో అల్లుడు ట్రాక్టర్ కొన్నది ఎవ్వరు తెలియదు కదా బిడ్డ, నీ ఊళ్ళో పోయి అందరికి చెప్తే గిరాకీ అత్తే నడుపుకుంటది అంటే అప్పుడు నా పిల్లలు సంగపడ్డదిరా. నిన్న ఒకటే లొల్లి. మరి ఇప్పుడు అయినా కూడా పనులు ఎక్కడున్నాయి ట్రాక్టర్ తీసుకొస్తే? పనులు లేకుంటే ఏందిరా, నువ్వు ఉన్నావు, ఉసుక జార కొడతారు, కంకర జార కొడతారు, మొరం జార కొడతారు, ఇటుక జార కొడతారు. మా మామకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారా. అవునే శంకర్ అన్న, నువ్వు కొన్నది అగ్రికల్చర్ బ్యాండా కమర్షియల్ బ్యాండా అనే? అన్ని పని చేసేదిరా ట్రాక్టర్. అయితే కమర్షియల్. డబ్బా కొన్నా నాగాన్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయిరా. ఎంత పడ్డదే? ఇక 5 లక్షలు అయితే ఇక ఇచ్చిండు మా మామ. అయితే ఇక నాకు తెలియదు కదా, అందరికి 5 లక్షలకి ఇచ్చిండు. 5 లక్షలు పెట్టి కొనుక్కున్నా, ఇంటి ముంగట పెట్టినా. అరే ఇక నేను ట్రాక్టర్ కొన్నా కదా, మా మామ కూడా నాకు గిరాకీ చెప్తాడు, నువ్వు కూడా గిరాకీ చెప్పురా, నిన్ను అత్తమందని చూసుకుంటా. ఒకవేళ నాకు ట్రాక్టర్ ఉన్నది ఈయనకి చెప్తే నాకు ఎట్లా గిరాకీ అనుకున్నావు, నీకు సరిపోగానే నాకు చెప్పు. సరే అన్న, నాకు వచ్చింది అనుకో, నాకు ఎక్కువ వచ్చింది అనుకో నీకు కూడా చెప్తా. అయితే కానీ మన సంఘంలో చెప్పపోయినవే ఏమని? మన ట్రాక్టర్ కొన్నా నా పేరే కీవని. ఇక చెప్పుదాం అనుకున్నా గానీ ఇప్పుడు కొత్త కదా, ఇక మా మామ వేయండు కదా, మా మామ చెప్తాడు తీరా. అయితే గాని అన్నం తిన్నావా? తిన్ననే. ఏం కూర? శంకరన్న ఇవాళ మా అయ్య కాళ్ళు తెచ్చిండే. ఏం కాళ్ళు అనుకుంటున్నావా? మేక కాళ్ళు తెచ్చిండు. మా అవ్వ మేక కాళ్ళు దగ్గరికి పులుసు పెట్టింది, కడుపు నిండా తిన్నా, కడుపు నిండా తాగిందే. ఏంది మీ అయ్య కాళ్ళు తెచ్చిండా? కాళ్ళ పులుసు తాగినవా? మంచిగున్నదారా? మస్తు ఉండవచ్చ కదా. అబ్బ కొడుక, ఇవాళ నా పెళ్ళాన్ని కూడా పోయి కాళ్ళు తెమ్మంట, కాళ్ళు తింటా నేను. ఇవాళ నాకు కాళ్ళు కావాలి. అరే నువ్వు కాళ్ళ పులుసు అని నువ్వు నోటితోటి చెప్పినా చూసిరా, నీ చెప్పుట్లోనే నా నోట్లో నీళ్లున్నాయిరా, నా నోట్లో నీళ్లున్నాయిరా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఇవాళ నా పెళ్ళాన్ని మమ్మంట, కాళ్ళు తెమ్మంట. అర్థమైతుందా? ఇంకో మా పెళ్ళాన్ని కాళ్ళు తేపో అన్ననుకో, అది ఇంట్లోకెళ్ళి బయటికి పోతుందా? ఇంట్లోకెళ్ళి పోదా వాళ్ళ అయ్యకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ అయ్య సచ్చుకుంటా పట్టుకొస్తారా, సచ్చుకుంటా కాళ్ళు పట్టుకొస్తారా. ఇప్పుడే పోతా మేక కాళ్ళు తింటా. అర్థమైతుందా? అర్థమైందే. అయ్యో చెప్పను పోయే, కాళ్ళు దొరికాయి, తొందర పోతా. నా పెళ్ళాన్ని చెప్తే నా పెళ్ళని నా మామకు చెప్తుంది. పోతారా? పోయి దగ్గర కనిపించుకో. కాళ్ళ పులుసు. అబ్బా ఇవాళ ఇద్దరికి చెప్పిన కాళ్ళ పులుసు తాగవని, మటన్ కూర తినవని. రవలి ఏంది ఏనా డాక్టర్ గిరాకి వచ్చిందా? ట్రాక్టర్ గిరాకి నిన్ననే మీ బాబు వచ్చే చెప్తా అన్నాడు కదా, నిన్న చెప్పంగానే గిట్లయితాయా? అయితేమే గాని ఇగో నాకు కాళ్ళ పులుసు తినబుద్ధి అవుతుంది. మీ బాబుని తెమ్మని రాదే, లేకపోతే నువ్వన్న పోయితే రాదు. నీకు తినబుద్ధిగా అంది ఏంది? అబ్బా గట్లనకే, ఏదన్నా నీసనంగానే ముఖం
ఇక అనద్దు ముఖం ఎట్టనో అంటారు కానీ ఇక అనద్దు కానీ నీకు మాటలు ఎక్కువైతానే తాత ఉన్నది వేసుకొని తింటే ఏంది నన్ను ఊగే గోసుకుంటాను. అయ్యో నేనేమన్నానే నన్ను చూడంగానే ఇసుకిచ్చుకుంటావంతా కాళ్ళు ఎత్తే మంచిగా పులుసు పెట్టుకొని తినచ్చు తాగచ్చు అన్న నేనేమన్నా అన్న నానే యాలుగా గోపాలం అన్నట్టు మా బాపు ఏడికి పోయి తెస్తాడు ఇప్పుడు కాళ్ళు, నేను ఏడికి పోయి తేవాలి. ఆయన కాళ్ళు తినాలన్నా కాయ చెట్ల ఇప్పుడు నీకు ఏ కాయసు లేదేం లేదే ఊళ్ళో మొక్కని అట్లా పోతుంటే రవిగాడి సింత కింద కూర్చున్నాడు. అదోటి ఇదోటి మాట్లాడి అన్నం తిన్నవాళ్ళ రవి అంటే తిన్నంటే ఏం కూర నాన్ననే అంటే మా అయ్య మేక కాళ్ళు తెచ్చిండు, మా అవ్వ పాయసూపు చేసింది, దగ్గరికి కూర అండిది, కడుపు నిండా తిన్నా కడుపు నిండా పాయసూపు తాగిన అన్నడే. ఆడు చెప్పిన కాడ నుంచి నా నోట నీళ్లున్నాయి. అందుకే నిన్ను వచ్చి అడుగుతానా. నీకు చెప్పిందనుకో నువ్వు మీ బాబుకు చెప్తావు కదా, మీ బాబు పట్టుకత్తడే. అబ్బా తెమ్మనే తింటా శాన్ రోజులాయే అబ్బా తెమ్మనే తినబుద్ధి అవుతుంది. మా బాపు ఏ నుంచి తెస్తాడు ఇప్పుడు? అబ్బా ఏం నుంచి తెస్తాడు అంటాను. మీ బాబు తెస్తాడే. మీ బాబు ఒక్క ఫోన్ చేసింది అనుకో ఎవరైనా తెచ్చిస్తారే. అబ్బా ఫోన్ చెయ్యే. ఎందుకు నువ్వే పోయి తెచ్చుకోపోరాదు? అయ్యే దొరకయి నువ్వు ఫోన్ చెయ్యి. పైసలు ఎడబెట్టాల్సి వస్తుందా నీకు తీసినారోడా. రింగు కాదా? హలో బాబు, అడుగుతానే కదా. హలో బాబు, మీ అల్లునికి మేక కాళ్ళు తినబుద్ధి అవుతుంది అట్నే ఎట్లనన్నా తీసుకొని రాయే బాబు, ఖచ్చితంగా కావాలి. మీ అల్లుడు అడుగుతాడు. సరే తీసుకురాయే బాబు. ఏమన్నాడే? తీసుకొస్తాడట. అబ్బా ఇంకో కాళ్ళ కూర దగ్గర కండు పులుసు పెట్టు, అన్నం తింటా, అన్నం తిన్నాక కాళ్ళ పులుసు తాగుతా. ఏమంటావు? సరే తీ. 100 రూపాయలు అల్లం వెళ్ళిపోయి 100 రూపాయలు ఇక తెస్తాడు. మీ బాబు మాట అంటే తప్పడు, కాళ్ళు అంటే కాళ్ళే తెస్తాడు. ఎల్లిపాయలు ఒకటే ఉన్నాయి, అల్లం లేదా? లేదు. నేను పోయి పట్టుకొస్తా సరే మరి. పట్టుకరాపో. మా అల్లునికి ఏడ పని ఉండదు, ఎప్పుడు ఒకటి తింటా అంటాడు. మా బిడ్డ ఫోన్ చేసింది ఇప్పుడే, మేక కాళ్ళాడది అల్లునికి డాడీ అన్నది. ఊరంతా తిరిగినా మేక కాళ్ళు లేకపోయా. ఇప్పుడు ఏం చేయాలి నేను? అబ్బా ఇప్పుడు ఏం చేస్తూ? అబ్బని బాంచనరా, ఎవడో కోడికాలు తీసుకొచ్చి పెంట పొందల వారేసి మా అల్లునికి మేకకాయలు దొరకలే. అల్లుడా ఇది నాటుకోడికాయలు పట్టుకొచ్చినా మంచిగా పులుసు పెట్టుకొని తిన అల్లుడా అని చెప్తా. అప్పని బాంచన ఎవరో పోసుకున్నారా. ఆగో ఈ శంకరన్నలో మావేంది పెంట బొందల కోడి కాలు ఎరకపోతాండు. ఎవరికి ఇస్తాడు ఏం కథ? అమ్మని నా బిడ్డకు చెప్తా మెల్లగా, అల్లునికి పులుసు అండి పెట్టు బిడ్డ కాళ్ళయని. ఔవ్వా ఈ శంకరన్నోళ్ళ మామ పెంట పొందల కాలు ఎవరికి ఎత్తాడు అనుకున్నా, పోయి వాళ్ళ అల్లునికి ఎత్తాడా. అలా మామ సంగతి చెప్తా, ఈ విషయం శంకరన్నకి చెప్తా. నువ్వైతే పో బిడ్డ. రవలి బిడ్డ రవలి, అగో కాళ్ళు తెచ్చినవా బాపు? ఊరంతా తిరిగిన బిడ్డ ఏడ దొరకలేదు. రాంగ పెంట పొంద మీద ఈ కాళ్ళు కోడి కాళ్ళు వేసి ఉన్నది, అన్ని పట్టుకొని వచ్చిన. అల్లునికి నాటుకోడి కావాలని చెప్పి పులుసు పెట్టి మంచిగా తింటాడు. బాపు ఈ నాటుకోడి కాలంటే ఏర్పాటు చేయడానే. ఏం ఏర్పాటు చేయడు బిడ్డ, నేను చెప్పినట్టు అండుతూపా. అగో మామ మేక కాళ్ళు తెచ్చినవానే? మేకకాలు దొరకలే అల్లుడు, కానీ నీకోసం నాటుకోడి కాళ్ళు తెచ్చిన. సరే మామ ఏదో కాళ్ళు తెచ్చినావు కదా, అండుతాందా నీ బిడ్డ? ఏ సూపరు, తిందా. నాటుకోడి కాళ్ళు అవి కముదిచ్చినట్టు ఉన్నట్టున్నాయి కదా మామ, కమ్మగా ఉన్నాయి. అయితే కానీ ఉన్న కాళ్ళు నాకే పెట్టురు, మీరెందుకు తింలే? తెచ్చినే 4 కాదు అల్లుడు, మేము తింటే నీకేం చాలుతాయి చెప్పు. నువ్వన్నా కడుపుంటే తింటావని మేము ఆగి. చూసినావానే, మీ బాబు నాకు మామగా దొరుకుడు అదృష్టం, నువ్వు నాకు పెళ్ళాంగా దొరుకుడు నాకు ఇంకా ఎంతో అదృష్టం. శంకరన్న చెప్పురా. కాలు విన్నావానే?
అగో నువ్వే చెప్పినావు కాదురా మేక కాళ్ళు తింటే మంచిగుంటాయని. అందుకే మా మామకి చెప్తే ఊళ్ళో మేక కాళ్ళు లేవట్రా, సపరేట్ నా గురించి నాటుకోడి కాళ్ళు తెచ్చిండ్రా. ఏంది? నాటుకోడి కాళ్ళు తెచ్చిండ్రా. నీ కొరకు సపరేట్ నాటుకోడి కాలు తెచ్చిండా? అవి ఎక్కడ తెచ్చిండో తెలుసానే? పాడు జీవితము యౌవనం. ఎక్కడ తెస్తారు రావులే? చికెన్ సెంటర్ లో పట్టుకొచ్చిండు కదా మామా. అంతే. ఓ అన్న, అవి చికెన్ సెంటర్ తెచ్చిన కాళ్ళు కాదే, ఎవరో పెంట మందుల వారేసిన కాళ్ళు. మీ మామ ఏరకరంగా నేను చూసిన. నా పెంట మందుల కాళ్ళు తిన్నవానే. మామ మేక కాళ్ళు తెమ్మంటగా కోడి కాళ్ళు తెస్తావా పెంట పొందరై? అల్లుడు నువ్వు సడన్ గా ఫోన్ చేస్తే అంటే నేను ఏడిపోయి తేవాలి, ఎక్కడ దొరకలేదు. అటు ఇటు చూసేసరికి ఆ పెంట మొద మీద కనిపించినాయి. అవైతే అవే ఉడకబెట్టుకొని తింటే మంచిదే కదా అని పట్టుకొచ్చిన. మామ నీ దండం పెడతా, నేను సడన్ గా ఏదన్నా చెప్తే దొరకలేదని వాటి వంతుకు ఏది దేకు, అర్థమైందా? ఇయ్యాల కాకపోతే ఇంకా 4 రోజులకు తింటా గాని ఇసుంటి పని అయితే ఇంకెప్పుడు చేయకు మామ. అయితే గాని పెంట పొందల కోడి కాళ్ళు తిన్నా ఏం కాదు కదా? ఏం కాదు, అవి అంచిగా ఉప్పేసి ఉడకబెట్టించి నాకు బిడ్డతోటి. అంతేనానే? ఉడికిందే కదా, ఏం కాదు, ఉడికిందే తింటే. అబ్బో చెప్పలేసుకుంటా ఇక ఎప్పుడు నేను ఏం చెయ్యా. ఇంకో అడిగిన వెంటనే కావాలంటే అగో మామ అడిగిన వెంటనే నువ్వు దేకే, దొరకపోతే దొరకలేదు అల్లు నన్ను నేనేమనుకోను, సరేనా? సరే. పాపం మా మామ బంగారం, నేను ఏడో బాధపడతావు అని నాకు అట్లా తెచ్చిండే, సరేనా? సరే మామ, ఇక ఇప్పుడు ఎట్లా నేను కోడి కాళ్ళు తిన కదా, ఇక నీకు నాన్న నీకు ఇంత చికెన్ అండి పెడతా, సరేనా? సరే అల్లుడు. ఇంకో బుజ్జి అల్లుడు బంగారు. చికెన్ పెట్టుడు కాదు, నేను కోడి కూర తెస్తా, నీ బిడ్డ అంటుతుంది తినిపో, సరేనా? సరే సరే తీ. బా కోడి కూర తెస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ స్టార్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అంతరాల మీద రాలా, అంతరాల మీద